హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు ఈరోజు వీడియోలో క్విక్గా చాలా టేస్టీగా వంట రాని వారు అలానే బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు కూడా చేసుకోగలిగేలా దోసకాయ టొమాటో పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా లేట్ లేకుండా చూసేద్దాం రండి. టమాటో దోసకాయ పప్పు ప్రిపరేషన్లోకి వచ్చేస్తే కుక్కర్ గిన్నెలో ఒక చిన్న గ్లాస్తో కందిపప్పుని తీసుకొని బాగా 3 to 4 టైమ్స్ అయినా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకున్నాక చిన్న సైజు దోసకాయని పై తొక్కలు పీల్ చేసేసుకొని సీడ్స్ లేకుండా ఇలా క్యూబ్స్గా కట్ చేసేసి కుక్కర్లోకి వేసేసుకోండి. అలానే 2 టమాటోలు ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇంకా చిన్న ఉల్లిపాయ ముక్కల్ని చీలికలు కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చి కట్ చేసేసి వేసుకొని ఇంకా చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం. ఇంకా ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేసేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి వెయిట్ పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అలానే లో ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ అయినా రానివ్వండి. రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. మ్యాషర్ లేదా పప్పు గుత్తెతో మెదిపేసుకుంటే చూడండి ఎంత మెత్తగా చక్కగా కుక్ అయిపోయిందో. ఇంకా పప్పు తాలింపు కోసము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రొబ్బలు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని వేగిన ఈ పోపుని యాడ్ చేసేసుకోండి పప్పులోకి. అంతే అండి, కమ్మటి దోసకాయ టొమాటో పప్పు రెడీ అయిపోయింది. మరి రెసిపీ నచ్చితే ట్రై చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.